ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి మా వారైతే బోటి అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకొచ్చి నేనైతే ఎప్పుడు చేయలేదనమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకా ఎలా వస్తుందో నా స్టైల్ అయితే చేసి చూపిస్తాను. ఇంకా ఈ బోటీని నీట్గా శుభ్రం చేసుకొని ఇంకా మనం పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకా చూడండి, ఇంకా 1/2 ఇంచు అల్లం అయితే తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా 10-15 వెల్లుల్లి తీసుకొని తొక్క తీసుకొని పెట్టేసుకొని ఇంకా ఈ 2 మిక్సీకి వేసుకోవాలి. మనము మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మనం మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట. నేను 1/2 కేజీ బోటీ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు దాని సరిపడా కొద్దిగా ఒక 1/2 ఇంచు కొబ్బరి ముక్క, దానికంటే కొద్దిగా పెద్దదన్నమాట, తీసుకొని ఇలా అంత నీట్గా ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇంకా మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇది సరిపోతుంది. ఆరిన తర్వాత ఇలా సన్న ముక్కలు చేసేసుకొని ఇంకా మిక్సీకి అయితే వేసుకోవాలి. ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇది కూడా మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇంకా మిక్సీకి వేసుకునేంత ఓపిక లేకుంటే కనుక మామూలుగా సన్నగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా మిక్సీకి వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన బోటీ కర్రీలోకి చాలా మంది టమాటా ముక్కలు అయితే వేయరనమాట. నేనైతే వేస్తున్నాను. ఇంకా ఇవి ఇంత సన్నగా వీలైతే అంత సన్నగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట టమాటా ముక్కలు. ఇప్పుడు బోటీ కర్రీలోకి ఇంకా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 1 యాలక్కాయ, కొద్దిగా దాల్చిన చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ దూరగా వేపుకొని పొడి అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్ చేస్తే నేను ఎప్పటికైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట, మసాలా ఓన్గా. అప్పుడే కర్రీ అనేది చాలా బాగుంటాయి అన్నమాట కర్రీస్. కాబట్టి నేను ఇలా ఎప్పటికైనా సరే ఫ్రెష్గా తయారు చేసుకుంటాను అనమాట మసాలాలు. ఇంకా మసాలాలు అయితే వేగిపోయినాయి. ఇంకా వీటిని తీసుకొని నేను ఇంకా మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము. మసాలాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మనం కాల్చి పెట్టుకున్న కొబ్బరి పొడి, ఇంకా మిక్సీకి వేసుకున్న ఉల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇంకా మనం ఓన్గా తయారు చేసుకున్న మసాలా పొడి అనమాట. ఇది వేయించుకొని మసాలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది, అండ్ కర్రీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మనం వీటితోటి మనము బోటి కర్రీ తయారు చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో బోటి అనేది. ఇంకా మనకి పర్ఫెక్ట్గా క్లీనింగ్ అయిపోయినట్టు అనమాట ఈ బోటి అనేది. ఇంకా ఇప్పుడు మనము కర్రీ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఆయిల్ వేడెక్కింది. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ వేసి దూరగా వేయించుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట. పేస్ట్ ఎగిపోయింది కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేయించుకోవాలి. ఇది కూడా 2 మినిట్స్ అయితే వేయించుకోవాలన్నమాట. 2-3 మినిట్స్ వరకు దూరగా వేయించుకుంటే ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది కదా. ఇంకా మనం సన్నగా కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు వేసి ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. అంటే 5 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ఇంకా అంతవరకు మనం వేయించుకోవాలి. 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ వేసి వేయించుకుంటే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు పసుపు అంతా వేసి ఉడికించుకున్నాం కదా బోటి. ఇంకా ఇందులోకి అయితే మనకేమో తక్కువనే చూసి వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినవి. ఇంకా మనం ఇప్పుడు బోటి అనేది వేసుకొని కొద్దిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మళ్ళీ వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వేసుకున్న ఆయిల్, ఉల్లిపాయ పేస్టు, అల్లం పేస్టు ఈ ముక్కలకు పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే రెడీ అవుతుంది. ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇంకా ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్ట కారం అయితే వేసుకుందాము. నేనైతే 1 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మీకు మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి.
మనం ఇంకా ఇక్కడ కారం కూడా వేసుకున్నాం కదా, ఇంకా మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి, తయారు చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి మసాలాలు అంత ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టయితే ఫ్రై చేసుకోవాలి. అయితే 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారాలన్నీ టేస్ట్ చేసుకొని ఇంకా మనము మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఎంత బాగా కుక్ అవుతుందో కదా. ఇంకా ఇప్పుడు మనము లాస్ట్గా కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా మనకి ఎంతో టేస్ట్గా ఉండే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మనకి ఎంతో టేస్ట్గా ఉండే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఈ కర్రీని మనం రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ బోటీ కర్రీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కానీ ఈ బోటీ కర్రీ మాత్రం తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. బాయ్ అందరికీ.